ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రచారానికి బయలుదేరదామా? ఇంకెందుకులే బావా ప్రచారాలు ఎలక్షన్లను. ఏరా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాలి సీనిగా? ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు రే, లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా, కానీ అందరికీ ఆ ప్రేమ దక్కదురా. ఆ దక్కన వాళ్ళలో ఆశపట్టంలో తప్పలేదురా, అదృష్టం కూడా ఉండాలిగా. అది లేదు. సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా. ఆశపట్టం నా తప్పు. అల్లుడు అల్లుడు రే, ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడమే నా బాధ్యతరా. అదిగా సీను. రే, ఇంకేం మాట్లాడకంట్రా. కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. రే నేను సీను గారి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. రేయ్, రేయ్, ఇంతవరకు అల్లుడి కళ్ళలో మనం నీరు చూడలేదు. దీనికి అందరికీ కారణం ప్రెసిడెంట్ గాడే. రే లింగరాజు, ఇవాళ చేరిపోవాలి. రారా బయటికి రా. అన్నం తిన్నా గడ్డి తిన్నారా ఎదవాను? ఊరిని ఎంత నాశనం చేసినా ఊరుకున్నాం కదా ఆయన. మా సీన్ గారి జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటా అనుకున్నారా? అబ్బాయి ఏంట్రా లుక్కు? ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలిచి తన ప్రేమ విషయం సీతకి చెప్పాలనుకుంటుంటే సీన్ గారికి సీత దూరం చేస్తాడు. సీతకు మా సీని గారు ప్రేమిస్తున్నాడన్న విషయం ముందే తెలుసుంటే ఈ పెళ్లికి చచ్చిన ఒప్పుకునేది కాదురా. అవునరా ప్రెసిడెంట్ ఎదవా. ఒరే ప్రెసిడెంట్, బాధ అంటే ఏంటో తెలియని మా సీన్ గారిని జీవితాంతం బాధపడేవాడు చేసావు కదా నువ్వు. రేయ్, సీత దక్కలేదని మా సీని గారు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే అయిపోతావు అయిపోతావు. ఏదురండి? రేయ్, లింగరాజు, లింగరాజు. మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా? మా వాళ్ళనే కాదురా, ఊళ్ళో ఎవరు ఒంటి మీద చేయబడినా సహించేది లేదు. ఇన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి లేవు. పంచాయతీ సొమ్ము నీ ఎప్ప సొమ్ములాగా ఇష్టానికి తిన్నావు. నువ్వు తిన్న ఆ సొమ్ము నీ చేత కక్కిస్తాను. ఏ పనుల పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేసావో ఆ పనులు నీ చేత చేయిస్తాను. ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తాను. నామినేషన్ ఇద్దరం వేశాం, కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తాను. మొదటి దెబ్బ నువ్వు కొట్టావు, ఆఖరి దెబ్బ నేను కొడతాను. కాసుకో. నమస్కారం అండి లింగరాజు గారు. లింగరాజు గారు. నమస్కారం ఆఫీసర్ గారు. చాలా రోజుల తర్వాత దారి తప్పి వచ్చారా? కాదండి బాబు, దారి వెతుక్కుంటూ వచ్చాం. ఏంటా కంగారు? ఏమైనా పేకల మీదకి వచ్చిందా? అవును సార్, మా పీకల మీదకి కాదు, మీ పీకల మీదకే. గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్లిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్. బావులేమన్నా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి? కలెక్టర్ గారికి అదేమన్నా మనం వచ్చే వారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు. రాని మందేం పోయింది? ఏం పోవడం ఏంటండి బాబు, బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు. కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి, సస్పెండ్ అయ్యి మేము ఇంటికి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్ గారి ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి, లేకపోతే జరిగిపోతారు. అంతే కదా? నా వంక సీరియస్ గా చూసి ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గడు తమను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తవ్వించాల్సిందే. 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు లేక చాలా బాధపడ్డావురా. సీను దయ వల్ల నీళ్ళ బాధ తప్పుతుంది. సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా. సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదే. అంటే ఊరు మొత్తం మా వీధిలో కూడా నీళ్లు లేవు. రామాలయం అయితే కదా, అక్కడే ఇస్తున్నాను. మీరు గానే ఉండి. ఓకే సార్. ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేయించగా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్? అంటే సీను ఏదో పనుండి. సరే,
మొత్తం 2 రోజుల బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు. 2 రోజులు అంటే కట్టం సీను. చాలా మంది కూలోళ్ళు పెట్టాలి, బోర్డు అంత ఖర్చు అవుద్ది. తిన్న సొమ్మే కదయా పెట్టమను. అట్టాగే సీను. ఆ. ఏంటి కొలతలన్నీ తీయటం అయిపోయింది కదా, పనిగానే ఉండే. సీను. సీత నువ్వా? ఏంటి స్కూల్కి బయలుదేరావా? అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట? అవును సీత, శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను. ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 100% ఎలక్షన్లోనూ గెలుస్తావు, నీ ప్రేమలోనూ గెలుస్తావు. అవును, ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు? ఆ, అసలు నువ్వు ఎలక్షన్ లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతరాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రేయ్ త్వరగా కానీ ఉండే, 2 రోజుల్లో పని అయిపోవాలి. అటగనయా. సీత నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తానే. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా, తవ్వండి. సరేనండి. అయ్యగారండి ఫోన్ అండి. హలో. హలో లింగరాజు గారా? అవును, లింగరాజునే మాట్లాడుతున్నాను. మీరెవరో? నేను సార్ దేవాదాయ శాఖ ఈవోని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్ గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్ కి జమ చేయట్లేదు. ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్ కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. 1 వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారేంటండి అయ్యగారు? మళ్ళీ ఆ సీన్ గడు ఏమైనా షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీన్ గడు మామూలు మనిషి కాదండి అయ్యగారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు. ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమలాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యగారు. చెయ్యాలి. వెళ్ళొస్తారా? సీను ఆగరా, ఎండను పడొచ్చావు, మజ్జిగ తాగరా. వస్తానమ్మా. అలాగేరా. ఒరే సీను, రే సింగే ఇట్రా రా. ఏంట్రా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా? ఎవరు చెప్పారా? మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావు అంటగా, మాకు కూడా చేయించు. వాళ్ళు అడుగుతున్నారుగా, ఏం కావాలో చేసి పెట్టు. ఏం కావాలరా? ఏం కావాలంటావేంటి? మేమేం అడిగినా చేయాలి. అలాగే చేస్తాను, చెప్పండి. మేము బళ్ళ ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి. సరే. జీలరాంబాబుతో చెప్పి జీలు అరువిప్పించాలి. అరవిందుకు ఊరినే తీసేసుకోండి. మేము రోజు ఆడుకోవడానికి గోళీలు నువ్వే ఇవ్వాలి. ఓకే. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇదిగో ప్రెసిడెంట్, మేము అడిగినవన్నీ చేసావనుకో, మేము పెద్దయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం. అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి. ఏంటి మాట్లాడవేంటి? చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది. వెళ్ళి చదువుకోండి. అలాగేలే. ఎవడన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను. అంతా వినండి. సీనిగాడికి ఎవరన్నా ఓటేసినా, ఈడికి సాయం చేసినా, ఈడికి పట్టిన కథ మీ అందరికీ పడుతుంది. ఈ ఊరున్నంత కాలం, మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే. కాదని ఎవడైనా తోక జాడించాడా, నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది, వల్లకాడైపోద్ది నా కొడకల్లారా. పదండ్రా, పదండి. రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా.